హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అంబరీషుడు వ్రతం చేశాడు, ఒక్క చుక్క నీళ్ళు దాక్కుండా. నీళ్ళు తీసుకుందామని లోపల శబ్దం వచ్చింది. ఎవరు వచ్చారంటే దూర్వాసుడు వచ్చాడు. స్వామి రండి స్వామి అన్నాడు. నేను స్నానం చేసి వస్తాను, నదికి పోయాడు. ఎంతకి రాడే? టైం అయిపోతుంది, ద్వాదశ టైం. ఏం చేయాలి? అక్కడ బ్రాహ్మణుని అడిగాడు. పర్లేదండి, మీరు ఏం తినకుండా నీళ్లు తీసుకుంటే చాలు, వాటర్ తీసుకుంటే మేటర్ తీసుకుని వస్తే లేటర్ యూ కెన్ ఈట్ అని చెప్పారు. చెబితే ఆ నీళ్ళు తీసుకుంటున్నాడు, తీసుకోబోయాడు. అంతే వచ్చాడు. వచ్చి ఏయ్ నీకు గౌరవం ఉందా? పెద్ద చిన్న ఉందా? నన్నేమో రమ్మని చెప్పావు, అతిథికి ఇవ్వకుండా పెట్టకుండా అని ఆయన అక్కర్లేని ఆగ్రహాన్ని ప్రదర్శించి, షార్ట్ టెంపర్ తప్పు కదండి, అర్థం చేసుకోవాలి. నేను మధ్యాహ్నం ఎవరు తీసుకొచ్చారు నన్ను? సత్యనారాయణ గారును రవి. ఏం చెప్పానా మీకు? ఇదిగో భోజనానికి ఎవరు పిలిచారో ఆయన భోజనం చేసామని చెప్పు అని చెప్పానా లేదా? నువ్వేమో దారిలో కోదారిలో పెత్తనాలు చేసి 4 వస్తే అలా బీపీలు షుగర్ ఉంటే ఏమైపోతే అని తినేమని చెప్పాను. అటువైపు ఆలోచించాలి. ఇంకెప్పుడు నీ గౌరవం మర్యాదేనా? ఇందాక నేను అక్కడ కరెంటు పోయిందని పైన నేల మీద పడుకున్నా. ఆవిడేమో బాధపడి స్వామి చాపేస్తాను నీళ్లు పోస్తానన్నారు. అది ప్రేమ, నేను కాదని చెప్పను. ఇతరులకి ప్రతిదానికి ఇబ్బంది పెట్టకూడదు కదా. ఆయన జుట్టు జటాజుటం నేలకేసి కొట్టాడు. పెద్ద రాక్షసుడు వచ్చాడు. సార్ వాట్ టు డూ అన్నాడు. విని తిని అన్నాడు. ఎంత దారుణం అండి, మీరు పిలిచి రూమ్ ఇచ్చి అన్నం పెడితే శాపాలా నీకు? బుద్ధిలే, బ్లెస్సింగ్ ఇవ్వబోగా. అంబరీషుడు ఎవరండి? గొప్ప విష్ణు భక్తుడు కదా. ఓం నమో నారాయణ అన్నాడు. ఎవరు వచ్చారు? అంతే, శాస్త్ర సూర్య 100 కోట్ల సూర్యుల వెలుగుతో సుదర్శన చక్రం వచ్చేసి ఏం చేసింది? అంతే, వాడిని వేసింది. ఎవరిని? అంబరీషుడు. ఆ దూర్వాసుడు సృష్టించిన రాక్షసుని చంపేశాక వాడు చచ్చిపోయాడు. ఇంకా బాస్ దగ్గరికి వెళ్ళి, బాస్ అంటే ఎవరు? ఆ రాక్షసుడు బాసు దూర్వాసుడు. ఇంకా ఉరుకుడు లగెత్తాడు. తెలంగాణ భాషలో చెప్తే లగెత్తాడు. ఎక్కడెక్కడికి? భూమి మీద అయ్యాడు, అవలే. సముద్రంలో దూరాడు. బాగుంటుంది, భాగవతంలో బాగా చెప్తారు. దివిందూరన్ భువిన్ అని చెప్తారు. నీళ్ళలోకి వెళ్తే, సముద్రంలోకి వెళ్తే అది కూడా సముద్రంలో ప్రవేశించింది. ఈ సుదర్శనం వేడికి సముద్రంలో నీళ్లు కొత్తలు ఆడిపోయింది. అమ్మో బొబ్బలెక్కేస్తున్నా బయటకు వచ్చాడు. వెనక పాతాళంలోకి వెళ్ళాడు, వచ్చేస్తుంది. అది విష్ణు సుదర్శనం, అదేం మామూలుది కాదుగా. విష్ణు చక్రం ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది. శివుడి దగ్గరికి వెళ్ళాడు, హెల్ప్ మీ అన్నాడు. నో ఐ కాంట్ అన్నాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు, ఐ కాంట్ అన్నాడు. విష్ణు దగ్గరికి వెళ్ళాడు, విష్ణుమూర్తి అది వచ్చేస్తుంది ఆపన్నాడు. సారీ నాకు రైట్స్ లేవన్నాడు. అదే నీ చక్రమే కదా అన్నాడు. నీకు తెలియదేమో, నువ్వు పూర్వ అలవాటు కొద్దీ అనుకుంటున్నావు. నా మీద నాకు హక్కులు లేవు, చెక్ పవర్ వాళ్ళకి ఇచ్చాను. నా భక్త అహం భక్త పరాధీన ఏమన్నాడు? నాకేం హక్కులు లేవు నా మీద, నేను భక్తుల చేతుల్లో పరాధీనుణ్ణి అన్నాడు. మరి ఏం చేయాలి? అది వచ్చేస్తుంది అన్నాడు. నువ్వు ఎవరి దగ్గర ఈ ప్రాబ్లం మొదలైందో అక్కడికి వెళ్ళాడు. ఎవరి దగ్గర? వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అయ్యో మహాత్మా, మీరు నా కాళ్ళ మీద పడుతున్నారు, తప్పు లేవండి అన్నాడు. బాబు అది వచ్చేస్తుందండి. ఏం పర్వాలేదండి, నేనే గనక నిజమైన విష్ణు భక్తుడిని అయితే ఓ చక్రమా ఆగిపో అన్నాడు. అంతే, సుదర్శనం వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఈ దుర్వాసుడు నాకు బుద్ధి వచ్చింది అని సుదర్శన శతకాలు, సుదర్శన మీద బోల్డని విషయాలు రాసి బోల్డ్ మందికి సుదర్శన ఉపదేశం చేశాడు ఆయన. విష్ణు భక్తుల జోలికి వెళ్తే అలా ఉంటుందని చెప్పడానికి ఇది ఉదాహరణ. ఇక్కడ గమనించాల్సిన విషయం, సంవత్సరం పాటు అలాగే ఉన్నాడు. మరి ఈయన భోజనం పెట్టలేగా, ఈయనేమో పరుగులు పెడుతూ వస్తుండగా సంవత్సరం పాటు ఏకాదశి. ఎవరికి? అంబరీషుడు. మీరు ఇందాక అన్నారు కదా ఆత్మారాముడు కాల్చకూడదని, అందుకని చెప్తున్నాను. విషయం ఏంటంటే, శరీరాన్ని నేను అని భావించడానికి కారణం ఏంటంటే దీని మీద ప్రేమ కలిగి ఉండడం. దీని మీద ప్రేమ పోవాలంటే ఏం చేయాలి? దీనికి సుఖం ఇవ్వకూడదు.
దీని సుఖం ఇవ్వకూడదు. మమ్మీ పరుపు ఉంటేనే పడుకుంటాను, నేను నాకు పచ్చడి ఉంటేనే తింటాను, నాకు ఏసీ ఉంటేనే నిద్ర వస్తుంది. వాళ్ళు దిక్కుమాలని ఎదవాలన్నమాట. నేను చెప్పలేదండి, భగవద్గీతలో చెప్పారు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియోనర. భగవద్గీత 12వ అధ్యాయం చదవమని చెప్పింది. అందుకే ఇది 19వ శ్లోకం 12వ అధ్యాయంలో. నాకు ఎవరిష్టము అంటే కృష్ణుడు చెప్తున్నాడు. ఎవరిష్టం? తుల్య నిందా స్తుతిర్మౌని. ఎవడైతే పొగడ్తలు వచ్చినా తెగడ్తలు వచ్చినా ఒకలా స్వీకరిస్తాడో, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా తేగితీజిగా ఉంటాడో, ఎవడైతే నివాస స్థానం ఏదైనా లెక్క చేయడో వాడు నాకు ఇష్టం అని చెప్పారు. అంతేగాని అది ఉంటేనే నిద్రపడద్ది, ఇది ఉంటేనే నేను తింటాను అంటే వాడు వేస్ట్ ఫీల్, వాడు భగవంతుడు నచ్చడు. అందుకని భాగవతం చదవాలి, భగవద్గీత చదవాలి. భగవంతుడి ఇష్టం ఏంటో తెలుసుకుంటే మనం కష్టం అనే మాటే వాడం. మనం స్వామి ఇచ్చావా, చాలామందికి ఇవి లేవు స్వామి. నేను మన వీడియోలు పెట్టాను చూడండి. అమ్మ ఏమని ఏంటి ఏం కాదు, అందుకే తెలుగులో రాశారు. నువ్వు